రాత్రి 11 గంటలు పని మీద ఊరికి వెళ్లిన సాయి కిరణ్ పాత లాడ్జ్ లో రూమ్ తీసుకున్నాడు. అతని రూమ్ నెంబర్ 207. హఠాత్తుగా పక్కనున్న ల్యాండ్ లైన్ మ్రోగింది. కానీ దానికి ఎక్కడా కనెక్షన్ ఉన్నట్టే కనబడలేదు. ఆశ్చర్యపోతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. ఒక స్త్రీ స్వరం నెమ్మదిగా వినిపించింది. జాగ్రత్తగా ఉండండి, అతడు వచ్చేశాడు. లైన్ కట్ అయింది. సాయి రిసెప్షన్ కి పరిగెత్తి మేనేజర్ ని అడిగాడు, రూమ్ నెంబర్ 207 ఫోన్ పనిచేస్తుందా అని. మేనేజర్ అన్నాడు, 207 కి కనెక్షన్ లేదు సార్. పాత కేబుల్స్ అన్ని 108 రూమ్ నుంచే వస్తాయి. కానీ ఆ లైన్ 10 ఏళ్లుగా పని చేయటం లేదు. సరే 108 లో ఎవరున్నారు అని అడిగాడు సాయి. 10 ఏళ్లుగా ఎవరు లేరు సార్ అన్నాడు మేనేజర్. ఉదయం లేచేసరికి పోలీసులు లాడ్జ్ వద్ద ఉన్నారు. రాత్రి ఎవరో 108 రూమ్ లోకి దూరి రూమ్ అంతా పాడు చేశారని చెప్పాడు మేనేజర్. సాయి కిరణ్ రూమ్ కు వచ్చి చూశాడు. నేలపై ఓ కాగితం పడి ఉంది. దానిపై ఇలా రాసి ఉంది, లైన్ కనెక్టెడ్ టు రూమ్ నెంబర్ 108. ఇది నిజమా భ్రమ? ఎవరో భవిష్యత్తు చూసినట్టు ముందే హెచ్చరించారు. కొన్నిసార్లు మన సిక్స్త్ సెన్స్ మన భవిష్యత్తునే చెబుతుంది. అది వాస్తవం అయ్యేదాకా మనం నమ్మం.